హాయ్. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడొచ్చేసి ఈ డ్రెస్ చేసిన వీడియో వచ్చేసి నేను లాస్ట్ థర్స్‌డే రోజు పెట్టా అనమాట. నిన్న ఫ్రైడే రోజు నాకొక కామెంట్ వచ్చిందనమాట. సో, వాళ్ళు పెట్టిన కామెంట్ కోసం అనేసి నేను ఈ వీడియో అనేది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో వచ్చిన కామెంట్‌కి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్న వీడియో ఏంటిది అంటే, ఈ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్‌కి మీరు ఫ్రిల్స్ ఎలా పెట్టి స్టిచ్చింగ్ చేశారో ఒకసారి చూపించండి అనేసి అడిగారనమాట. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మళ్ళీ. వాళ్ళు జాకెట్ గురించి ఏమీ అడగలేదు. ఇదొచ్చేసి జాకెట్. ఈ జాకెట్ గురించి ఏమీ అడగలేదనమాట. సో, ఈ ఫ్రాక్ వచ్చేసి పైన పెట్టిన ఫ్రిల్స్ కాకోకుండా, ఈ ఫ్రిల్స్ కాకోకుండా కింద ఇక్కడ అటాచ్‌మెంట్ చేసాం కదా! మళ్ళీ ఎక్స్‌ట్రా క్లాత్ అన్నది. ఈ ఫ్రిల్స్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేశారు అనేసి వీడియో చేయమనేసి నన్ను అడిగారనమాట. సో, అందుకనేసి నేను వీడియో మళ్ళీ అనేది నేను మీకు చూపిస్తున్నాను. అవి ఎలా ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేశానన్నది. సో, ఇక్కడ చూడండి. నేనొచ్చేసి ఎగ్జాంపుల్‌గా వేరే క్లాత్ తీసుకొనేసి మీకు నేను చూపిస్తున్నాను. సో, ఇదొచ్చేసి నేను వన్ సైడ్ వచ్చేసి ఇలా పీకో చేసుకున్నామనమాట. సో, మనం శారీస్‌కి ఎడ్జెస్ పీకో చేస్తాం కదా! సో, అలాగా మనం వన్ సైడ్ క్లాత్ వచ్చేసి పీకో చేసుకోవాలి. జస్ట్ నేనిక్కడ చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఫింగర్స్ తోటి నేను బ్యాక్ సైడ్‌కి క్లాత్ అన్నది ఇలా జరుపుతున్నాననమాట. బ్యాక్ సైడ్‌కి మూవ్ చేస్తూ ఉన్నాను. సో, అలా మూవ్ చేస్తూ అటు సైడ్, ఇటు సైడ్ మనం ఫింగర్స్ తోటి మూవ్ చేయాలనమాట. క్లాత్‌నొచ్చేసి బ్యాక్ సైడ్‌కి మూవ్ చేసేస్తూ ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే గిన ఫ్రిల్స్ అనేటివి చిన్నగా వస్తాయన్నమాట. సో, నేను చూడండి చాలా నిదానంగా చూపిస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడొచ్చేసి. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాననేసి ఒకసారి గమనించండి. మీకు అర్థమవుతుంది. సో, నేను ఆ ఫ్రాక్ వచ్చేసి ఇలా అని స్టిచ్చింగ్ చేసుకొనేసి క్లాత్ అన్నది అటాచ్‌మెంట్ చేశాననమాట కింద సైడ్ వచ్చేసి. ఒకసారి బాగా గమనించండి వీడియోనొచ్చేసి. మనకి ఆహ్, కుట్టడం అనేది ఫాస్ట్‌గా అలవాటయిందనుకోండి. అది ఫాస్ట్‌గా మనం స్టిచ్చింగ్ చేస్తే త్వరగా ఈజీగా అయిపోతుందనమాట. మీకు అర్థం కావడం కోసం కొంచెం నిదానంగా చూపిస్తున్నాను. సో, ఫాస్ట్‌గా స్టిచ్చింగ్ చేశామంటేనే త్వరగా అయిపోతుందనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. మనకి అలవాటైతే ఇట్లా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుందనమాట మూవ్ అన్నది. సో, ఈజీగానే ఉంటుంది స్టిచ్చింగ్ వచ్చేసి ఇది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.